అందరికీ మరోసారి సాదరంగా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం. ఈ రోజు మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా రాయలసీమ స్టీల్ ప్లాంట్ ప్రాజెక్ట్ శంకుస్థాపన మహోత్సవానికి విచ్చేసిన మీ అందరికీ సాదరంగా స్వాగతం సుస్వాగతం. కడప జిల్లా జమ్మలమడుగు మండలం ఈ రోజు మరి జరుగుతున్నటువంటి కార్యక్రమం ఒక చారిత్రాత్మక కార్యక్రమానికి మనందరం సాక్షులు కాబోతున్నాము. కన్యాతీర్థం దేవాలయం దర్శించుకుని వెంటనే మన ముఖ్యమంత్రి గారు, కేంద్ర మంత్రివర్యులు శ్రీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు, అలాగే మాధవ్ గారు, శ్రీ జిందాల్ గారు మరియు ఇతర అతిథులందరినీ మనం చూస్తున్నాము విజువల్స్ లో. హెవీ సెక్షన్ మిల్ ప్రాంతం ఇది కాంక్రీట్ పోరింగ్ కార్యక్రమంలో పాల్గొనడానికి మంత్రి గారు అక్కడికి విచ్చేశారు. ముఖ్యమంత్రి గారు అలాగే ఇతర అతిథులందరినీ మనం వీక్షిస్తున్నాము. ఈ ప్రాంతానికి ఒక ఆధునిక పారిశ్రామిక అద్భుతానికి పునాది వేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు వేదికపై ఉన్నారు ప్రముఖులు. హెవీ సెక్షన్ మిల్ కాంక్రీట్ పోత కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. మనందరం గట్టిగా చప్పట్లతోటి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేయవలసిందిగా మనవి చేస్తున్నాము. హెవీ సెక్షన్ మిల్ కాంక్రీట్ పోత కార్యక్రమం, అలాగే ఈ కాంక్రీట్ పోత కార్యక్రమం రాబోయే స్టీల్ ప్లాంట్ లో ఒక కీలకమైన హెవీ సెక్షన్ మిల్ నిర్మాణానికి అధికారికంగా శ్రీకారం చుడుతూ ఉన్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ రోజు లాంఛనంగా ఈ ప్రాజెక్ట్ శంకుస్థాపన మహోత్సవం జరిగింది. మనం చూస్తున్నాము 2 యూనిట్స్ కలిపి ఒకటేసారి ఆ సిమెంట్ పోరింగ్ అన్న ప్రక్రియ జరుగుతుంది. Ladies and gentlemen, it gives us great pleasure today. JSW Steel marks the commencement of development activities for its integrated steel project in Rayalaseema region of Andhra Pradesh, reaffirming its long-term commitment to India's manufacturing growth and the industrial transformation of the state of Andhra Pradesh. This project commencement ceremony is being graced by the Honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu Garu, senior members of the state government, public representatives, local stakeholders and JSW leadership led by Mr. Sajjan Jindal, Chairman and Managing Director, JSW Group. This project is set up at 2 million ton steel plant by JSW Rayalaseema Steel Limited, 100% subsidiary of JSW Steel Limited in phases, and the first phase with a planned investment of 4,500 crore would be a 1 MTPA integrated steel plant